కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి లైవ్ అందిస్తారు. రంగాచారి, సునీత, ఇక్కడ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి విష ప్రచారానికి నిరసనగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్వీ పార్టీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. కొద్దిసేపటి క్రితం ఇక్కడ రంగనాయక సాగర్ ప్రాజెక్టు వద్ద వాళ్ళు గోదావరి జలాలకు పెద్ద ఎత్తున పూజలు చేశారు. అక్కడి నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్వీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇటు రంగదంపల్లి చౌరస్తాలోని అమరవీర స్తూపం దగ్గరికి తరలి వచ్చారు. అక్కడ వాళ్ళు అమరవీరుల స్తూపానికి గోదావరి జలాలతో వాళ్ళు అభిషేకం చేశారు. పూలతో వాళ్ళు ఆ అమరవీరులకు జోహార్లు అర్పించారు. అనంతరం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ ఉన్నారు. ఒక ఉద్దేశపూర్వకంగా అటు కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తూ అటు గత 6-7 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతానికి గొప్పగా నీళ్లు అందించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నదో ఆ ప్రయత్నాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. బీఆర్ఎస్వీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఇది కొనసాగుతుంది. అటు గజ్వెల్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్వీ విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా రాజీవ్ రహదారిపై పాతూరు వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తూ ఉన్నారు. మరోవైపు మల్లన్న సాగర్ వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పెద్ద ఎత్తున ఇక్కడ రాజీవ్ రహదారి మీద ప్రజలంతా, విద్యార్థులంతా బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. విద్యార్థులంతా కూడా రోడ్డు మీద బైఠాయించారు. బీఆర్ఎస్వీ నాయకులంతా కూడా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నీచ రాజకీయాలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి బురద రాజకీయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఇది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఒకవైపు కేసీఆర్ పై గత 6-7 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత రైతులకు గొప్పగా నీళ్లందించి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి తెలంగాణ ప్రాంతంలో దాదాపు పెద్ద ఎత్తున పంటలు పండే విధంగా 3 కోట్ల పైచిలుకు టన్నుల పంట పండే విధంగా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రయత్నం చేసిన నేపథ్యంలో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక బురద రాజకీయాలు చేస్తూ వాళ్ళు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద వాళ్ళు లేనిపోని ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఈ ఆందోళన కొనసాగుతుంది. ఒకవైపు ఘోష్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో అనేక తప్పులు నిన్న అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు ఎత్తి చూపిన విషయం తెలిసిందే. హరీష్ రావు మాట్లాడుతున్న క్రమంలోనే వాళ్ళు అడుగడుగున అడ్డు తగలడం, మంత్రులు కూడా అడుగడుగున అడ్డు తగలడం, ముఖ్యమంత్రి స్వయంగా అడ్డు తగలడం, అక్కడ మాట్లాడనియకుండా వాస్తవాలు ప్రజలకు అసెంబ్లీలో ప్రజలకు చెప్పకుండా చేయడం కోసం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రయత్నం అయితే కొనసాగింది. ఈ ప్రయత్నాలన్నిటికీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్వీ ఆందోళన కొనసాగిస్తున్నది. రోడ్డు మీద బైఠాయించి రంగదంపల్లి చౌరస్తాలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన దిష్టి బొమ్మని వాళ్ళు దగ్ధం చేశారు. ఆందోళన కొనసాగిస్తున్నారు, ధర్నా కొనసాగిస్తున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి కొనసాగుతుంది. రంగనాయక సాగర్ వద్ద తీసుకొచ్చినటువంటి గోదావరి జలాలతోటి ఇక్కడ అమరవీరుల స్తూపానికి వాళ్ళు అభిషేకం చేశారు. అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఇది ఇక్కడితో ఆగేది కాదు. ఈ ఆందోళన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాం, పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తాం. ఈ గ్రామానికి ప్రజలకు తీసుకువెళ్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు
వస్తున్న నేపథ్యంలో కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం ఈ రాజకీయంగా ఒక బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో చులకన చేయాలనే ఒక రాజకీయ లక్ష్యంతో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఇక్కడ సిద్దిపేటలో కొనసాగుతుంది. అది జిల్లా అంతటా కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. అటు గజ్వెల్ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్వి నాయకులు కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళతో కూడా మనం ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. మీరేమనుకుంటున్నారు? వాస్తవానికి నిన్న వాళ్ళు పెట్టిన ఆగమేఘాల మీద పెట్టిన అసెంబ్లీలో పీసీ ఘోష్ కమిటీ మీద పెట్టిన చర్చ లేకుండా చేశారు. ఎలాగైనా ప్రజలను తప్పుదో పట్టేయాలి అని చెప్పి అసెంబ్లీలో ఏదైతే ఘోష్ కమిటీ ఇచ్చారో ఏమిచ్చారు, 6 కోట్ల రూపాయలు ఇది రికవరీ చేసి తోని క్లోజ్ చేయండి అని చెప్పి పీసీ ఘోష్ కమిటీ ఇచ్చారు. అయినా కూడా రేవంత్ రెడ్డి ఏదైతే కమిటీని వేసి ఉన్నారో ఆ కమిటీ రేవంత్ రెడ్డిని తప్పు పట్టింది. ఇప్పుడు ముఖం లేక ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ కట్టిన మన తెలంగాణకు వచ్చే నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు నువ్వు నిమ్మలంగా ఉండనియకుండా ఆయన ఆంధ్రాకు నీళ్లు తరలించడానికి రేవంత్ రెడ్డి నడుము కట్టుకున్నారు. కాబట్టి మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా దీన్ని ప్రకటిస్తాం. వాళ్ళు ఎసొంటి ఎక్కడ సిబిఐకి కానీ మర్యాదను కానీ దేనికి అప్పచెప్పనికి కూడా నిన్ననే హరీష్ రావు గారు క్లియర్గా చెప్పారు. హరీష్ అన్నారు ఏమని, నేను 2 గంటలు కూడా నేను మాట్లాడుతా అన్నా కూడా ½ అన్ అవర్లో మాట్లాడనీయకుండా మైక్ కట్ చేసి వాళ్ళను మనం ప్రతిఘటిస్తున్నారు. అందుగురించే మేము ప్రతిదీ మీరు మాకు జరిగే అన్యాయం, తెలంగాణ ప్రజల జరిగే అన్యాయాన్ని ప్రజల దగ్గరికి ఈ రోజుకెళ్ళి తీసుకుపోతామని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తాం. ఇది మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్పీకి సంబంధించిన నాయకులు చెప్తున్న విషయం. ఇది ఇక్కడితో ఆగది ఈ ఆందోళన. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ట రాజకీయాలని ప్రతి గ్రామానికి తీసుకువెళ్తాం, ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా ఎండగడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్పీకి సంబంధించిన నాయకులు కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ రంగాచారి.